కృష్ణపల్లి మండలంలోని బీసీ చైతన్య సదస్సుకు విచ్చేసిన మండల నాయకులకు నిజంగానే ఈ బీసీ సదస్సు అనేది గతంలో ఎప్పుడు జరగలేదు. మొట్టమొదటిగా జరుగుతున్నందుకు బీసీ సంఘాలు అంతా ఐక్యతం కావాలని కోరుకుంటున్నాము. ఏదైనా ఏ పార్టీకి పని చేసినా కూడా ఫస్ట్ అవమానపడేది బీసీ నాయకులే. బీసీలు ఎంత గొప్పగా పనిచేస్తారో అంత గొప్పగా కూడా అవమానపరుస్తారు. అది అట్లా గతంలో జరిగింది, కానీ ఇకపై అట్లాంటి అవమానాలు జరగకుండా బీసీలు అంతా ఐక్యతగా ఉండి మనమంటూ మన లక్ష్యం మనమే చేరుకోవాలి. ప్రతి ఒక్కరు ఏ మీటింగ్ పెట్టినా కూడా ఇట్లే వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటూ అట్లే ఇక మహిళలు కూడా మగవాళ్ళు ఎంతమంది వచ్చినా మహిళలు కూడా అట్లే ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి ఎంబీసీ బీసీ వర్గాలందరూ కూడా కలిసి మరి అలా బీసీలో ఐక్యమైన అనేటటువంటి గొప్ప విషయాన్ని మరి యొక్క సమావేశం ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉండబడినటువంటి అన్ని బీసీ వర్గాలు ఏకమై మరి జ్యోతిబా పూలే విగ్రహాన్ని మరి ఆవిష్కరణ చేసుకోవడం కోసం సమావేశమైనటువంటి సందర్భంగా జ్యోతిబా పూలే విగ్రహ ఆవిష్కరణతో పాటు మరి భవిష్యత్తులో బీసీలకు రాజ్యాధికారం రావాలనేటటువంటి లక్ష్యంతో మరి నూతనంగా యొక్క మండల బీసీ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యొక్క సమావేశానికి రాష్ట్ర బీసీ జేఏసీ నుండి మాకు ఆహ్వానాన్ని పలికి మరి మాకు పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి విజయపల్లి మండలంలో ఉండబడినటువంటి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి బీసీ కుటుంబ సభ్యులకు మా సోదరిమణులందరికీ కూడా పేరు పేరున బీసీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రంలో బీసీల యొక్క ప్రభంజనం మొదలైంది. మరి భవిష్యత్తు 2028లో రాజ్యాధికారమే లక్ష్యంగా మరి గ్రామాన మరి యొక్క బీసీలంతా ఏకమైన అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి స్వచ్ఛందంగా కమిటీలను ఏర్పాటు చేసుకొని మరి రాష్ట్ర స్థాయిలో మరి బీసీ ఉద్యమాన్ని భుజస్కంధాలపై వేసుకొని ముందుకు పోతున్నటువంటి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి బీసీ సోదరులందరూ కూడా మరి ఆ యొక్క రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో అన్ని ఉమ్మడి జిల్లాల్లో అన్ని మరి ఉమ్మడి జిల్లాలు అదేవిధంగా నూతనంగా ఏర్పాటైనటువంటి 33 జిల్లాల్లో కూడా మరి బీసీ కమిటీలు వేసుకునేటటువంటి తతంగం జరుగుతూ ఉంది. మరి యొక్క కార్యక్రమంలో బీసీ సోదరులందరూ కూడా పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి గత 70-80 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో మైనార్టీలుగా ఉండబడినటువంటి అగ్రవర్ణాలు మరి మెజార్టీగా ఉండబడినటువంటి బీసీ వర్గాలని పరిపాలన చేస్తూ మరి ఇక్కడ ఉండబడినటువంటి బీసీ వర్గాలు ఈ 70-80 ఏళ్లలో ఇంకా ఇప్పటికి కూడా మరి కూడు గుడ్డ నీడ కోసం అరువులు దాచే విధంగా వాళ్ళు చేసినటువంటి పరిపాలనని మరి ఈ రాష్ట్రం నుంచి తరలించి మరి మాకు మేమే పరిపాలించుకోవాలనేటటువంటి గొప్ప లక్ష్యంతో మరి మా ఓట్లు మాకే ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనేటటువంటి ఆయుధం మరి వాళ్ళ అంబానీకైనా ఆదానికైనా సమానమైనటువంటి ఓటు మరి అంతే స్థాయిలో ఇక్కడ ఉండబడినటువంటి అటెండర్ కూడా మరి అదే ఓటు విలువ ఉన్నటువంటి సమాజంలో ఓటు యొక్క విలువను మా యొక్క జాతులకు తెలియజేస్తూ మా ఓటు మాకే అనేటటువంటి నినాదంతో ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలైనటువంటి బీసీ వర్గాలు ఏకమై మా ఓట్లు మేము వేసుకుంటే రాజ్యాధికారం తథ్యమనేటటువంటి వాస్తవాన్ని గుర్తించి ఇవాళ ఏకమవుతున్నటువంటి సందర్భాన్ని నిజంగా అభినందిస్తూ ఉన్నాం. మరి యొక్క బిజినేపల్లి గ్రామం బిజినేపల్లి మండలం మొట్టమొదటగా ఈ రాష్ట్రంలో జేఏసీ కమిటీ ఏర్పాటు చేసుకున్నందుకు మరి యొక్క మండలంలో ఉండబడినటువంటి బీసీ వర్గాలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో రాజ్యాధికారం సాధించిన తర్వాత ఈ బిజినేపల్లికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా పేరు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలనే ఒక డిమాండ్ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వినిపిస్తున్నది. ఏ పార్టీలో బీసీలు ఎంత కష్టపడినా ఎంత గొప్ప పదవులు అనుభవించినా చివరికి చాలా అవమానమైన పరిస్థితుల్లో బయటికి రావాల్సి వస్తుంది. ఇటీవల జరిగిన తీన్మార్ మల్లన్న గారి ఉదంతం అందుకు పెద్ద ఉదాహరణ. ఎమ్మెల్సీగా చాలా సొంత శక్తితో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన కారకుడైన తీన్మార్ మల్లన్న చివరికి అదే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం చాలా శోచనీయం. కులగణన చాలా తప్పులున్నాయి, మళ్ళీ సర్వే చేయించాలనే ఒక డిమాండ్ తీన్మార్ మల్లన్న గారు పెట్టారు. అది తప్పు అని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంది. కానీ ఆ కులగణన తప్పు, మళ్ళీ రీసర్వే చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఒప్పుకున్నది. అయినప్పుడు మల్లన్న గారి వాదన కరెక్ట్ అని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకొని మల్లన్న గారిని సస్పెండ్ చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఇది కాంగ్రెస్ పార్టీ కేవలం మల్లన్న గారిని సస్పెండ్ చేసినట్టు కాదు, యావత్ బీసీ సమాజాన్ని అవమానపరిచినట్టుగా భావిస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ తనకు తాను తీసుకున్న గొయ్యిగా మేము భావిస్తున్నాం. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా
మల్లన్న గారి వెంట ఉన్నారు, బీసీలంతా కూడా మల్లన్న గారి వెంట ఉన్నారు. ఒక మల్లన్న గారే కాదు, రాష్ట్రంలో ఏ బీసీకి అన్యాయం జరిగినా సంఘటితంగా ఎదుర్కోవాలనే ఒక భావజాలం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. ఇవాళ మేము నాగల్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి మండలంలో ఉన్నాం. అన్ని గ్రామాల ప్రజలు బీసీలంతా ఏకమై ఇక్కడ ఐక్యతగా చాటి మేమందరం కూడా రాజ్యాధికారం కోసం పోట్లాడతాం. మీరు కూడా ఒక లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.